అనికేత్ వర్మ ఫిబ్రవరి 5, 2002లో ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో జన్మించాడు. 2005లో అనికేత్కి 3 ఇయర్స్ ఉన్నప్పుడే తన మదర్ మమతా వర్మ చనిపోయారు. ఆ నెక్స్ట్ ఇయరే వాళ్ళ ఫాదర్ రెండో మ్యారేజ్ చేసుకోవడంతో మధ్యప్రదేశ్లో ఉన్న భూపాల్లో తన అమ్మమ్మ పార్వతి వర్మ దగ్గరే అనికేత్ పెరిగాడు. చిన్నప్పటి నుండి అనికేత్కి క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ చూసి అనికేత్ వాళ్ళ మామయ్య అమిత్ వర్మ అనికేత్కి 12 ఇయర్స్ ఉన్నప్పుడే క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశాడు. చిన్నప్పుడే తన ఫ్యామిలీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అర్థం చేసుకున్న అనికేత్ బ్యాటర్ అవ్వాలంటే క్రికెట్ కిట్ కావాలి, దానికి చాలా ఖర్చు అవుతుంది, అదే బౌలర్ అయితే జస్ట్ షూస్ కొంటే సరిపోతుందని చెప్పి బౌలర్ అవుదాం అనుకున్నాడు. మొదట భోపాల్లోని రైల్వే క్రికెట్ గ్రౌండ్స్లో ప్రాక్టీస్ చేసేవాడు. ఆ టైంలో అక్కడి కోచ్ నందజీత్ డబ్బులు తీసుకోకుండా అనికేత్కి ఫ్రీగా కోచింగ్ ఇచ్చేవాడు. బట్ అక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది కాదు. తర్వాత తన సీనియర్ ప్లేయర్ల సలహాతో అంకుర్ క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యాడు. అది తను ఉండే ప్లేస్కి 13 కిలోమీటర్స్ దూరంలో ఉండేది. బట్ వాళ్ళ మామయ్య తన వర్క్ చేసుకుంటూనే తనకి అది కష్టమైన పని అయినప్పటికీ డైలీ అనికేత్ని డ్రాప్ అండ్ పికప్ చేసుకునేవాడు. అనికేత్కి 14 ఇయర్స్ ఉన్నప్పుడు హార్దిక్ పాండ్యా స్ట్రగుల్ స్టోరీని న్యూస్ పేపర్లో చదివిన అమిత్ అనికేత్కి ఆ స్టోరీని చెప్పాడు. హార్దిక్ స్ట్రగుల్ నుండి ఇన్స్పైర్ అయిన అనికేత్ తనకి ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలని నేర్చుకున్నాడు. రోజుకి 10 గంటలు గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తూనే గడిపేవాడు. వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేనప్పటికీ వాళ్ళ మామయ్య అమిత్కి 3000 శాలరీ వస్తే దాంట్లో సగం వరకు అనికేత్ కోసమే ఖర్చు చేసేవాడంట. అది చూసి చాలామంది మనకెందుకు ఈ క్రికెట్ అవసరమా అనేవారంట. బట్ అమిత్ వర్మ మాత్రం నువ్వు అవేమీ పట్టించుకోకు అంటూ అనికేత్ని సపోర్ట్ చేసేవాడంట. అంకుర్ క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యాక తనకి బౌలింగ్ కంటే బ్యాటింగ్ చేయడం ఈజీ అనిపించింది. అంకుర్ అకాడమీలో జరిగిన ఒక లీగ్ మ్యాచ్లో 256 రన్స్ చేశాడు. అది చూసి కోచ్ జ్యోతిప్రకాష్ త్యాగి నువ్వు ఏదో ఒక రోజు 400 కొడతావు అన్నాడు. ఇది అనికేత్ మనసులో బలంగా నాటుకుపోయింది. అప్పటి నుండి లాంగ్ ఇన్నింగ్స్ ఆడడం మీద ఫోకస్తో ప్రాక్టీస్ చేసేవాడు. 2022 డిసెంబర్లో 4 డేస్ అండర్-23 డివిజనల్ మ్యాచ్ భోపాల్ డివిజన్ వర్సెస్ చంబాల్ డివిజన్కి మధ్య జరుగుతుంది. ఇనిషియల్గా ఈ మ్యాచ్లో అనికేత్ పేరు లేదు. బట్ లాస్ట్ మూమెంట్లో అనికేత్ని ఆడించారు. అనికేత్ మైండ్లో ఒక్కటే ఉండింది, జస్ట్ అవుట్ అవ్వకూడదని. ఆ మ్యాచ్లో ఏకంగా 357 బాల్స్లో 407 రన్స్ చేసి తన చైల్డ్హుడ్ కోచ్ మాటను నిజం చేశాడు. లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలను అనే కాన్ఫిడెన్స్ని ఈ ఇన్నింగ్స్తో బిల్డ్ చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్తో అనికేత్ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. మధ్యప్రదేశ్ అండర్-23 టీంకి సెలెక్ట్ అయ్యాడు. జూన్ 2024లో జరిగిన మధ్యప్రదేశ్ లీగ్లో 30 బాల్స్లోనే సెంచరీ చేశాడు. దాంట్లో 13 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్తో అనికేత్ నేమ్ సన్ రైజర్స్ స్కౌటింగ్ టీం దగ్గరికి వెళ్ళింది. ఆ సీజన్ ఎంపీఎల్లో 6 ఇన్నింగ్స్లలో 200 స్ట్రైక్ రేట్తో 273 రన్స్ చేసి హయ్యెస్ట్ స్కోరర్గా నిలిచాడు. డిసెంబర్ 2024లో కర్ణాటక అండర్-23తో జరిగిన మ్యాచ్లో 75 బాల్స్లోనే 101 రన్స్ చేశాడు. 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్కి ముందు ఎస్ఆర్హెచ్ స్కౌటింగ్ టీం అనికేత్ని ట్రయల్స్కి పిలిచింది. తనకి హై ప్రెషర్ సిమ్యులేషన్ ఛాలెంజెస్ ఇచ్చింది. 6 ఓవర్స్లో 65 రన్స్ చేయాలి. అనికేత్ ఈజీగా చేసేశాడు. నెక్స్ట్ 8 ఓవర్స్లో 85 రన్స్ చేయాలి. ఇంకా 2 ఓవర్స్ మిగిలుండగానే టార్గెట్ని చేశాడు. అనికేత్ పవర్ హిట్టింగ్కి ఎస్ఆర్హెచ్ కోచింగ్ స్టాఫ్ ఇంప్రెస్ అయ్యారు. 2025 మెగా ఆక్షన్ స్టార్ట్ అయింది. తనకంటే ముందున్న తన ఫ్రెండ్స్ నేమ్స్ ఎవరివి ఆక్షన్ టేబుల్ మీదకి రాలేదు. కాసేపటికి అనికేత్ నేమ్ వచ్చింది. ఏ టీం ప్యాడిల్ లేపలేదు. బట్ లాస్ట్లో సన్ రైజర్స్ బిడ్ చేసింది. అనికేత్ని బేస్ ప్రైస్ 30 lakhsలో తీసుకుంది. వెంటనే తన మామయ్యకి కాల్ చేశాడు. ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే, ఫేమ్ పక్కన పెట్టి గేమ్ మీద ఫోకస్ చేయి, ఇండియన్ టీం జెర్సీలో ఆడాలి అని చెప్పాడు. ఎస్ఆర్హెచ్ ప్రాక్టీస్ మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేసి కోచ్ వెటోరీ దృష్టిలో పడ్డాడు. హెడ్, అభిషేక్, ఈశాన్, క్లాసెన్ లాంటి డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్ ఉన్న టీంలో ఫస్ట్ మ్యాచే ఆడే అవకాశం వచ్చింది. బట్ అనికేత్ క్రీజ్లోకి వచ్చే టైంకి బాల్స్ తక్కువగా మిగిలిన్నాయి. 3 బాల్స్లో ఒక సిక్సర్తో 7 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. మార్చ్ 30న ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో 25కే 3 వికెట్స్ కోల్పోయి టీం కష్టాల్లో ఉంది. ఆ టైంలో బ్యాటింగ్కి వచ్చి 41 బాల్స్లోనే 74 రన్స్ చేశాడు. సన్ రైజర్స్లో కోచ్ వెటోరీ, కెప్టెన్ కమిన్స్ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేవారని, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా వికెట్ల గురించి పట్టించుకోకుండా నీ గేమ్ నువ్వు ఆడు, ఇంటెంట్తో ఆడు అని చెప్పేవారని, ఆ ఫ్రీడమ్ తనకి హెల్ప్ అయిందని అనికేత్ చెప్పాడు. ఓవరాల్గా ఐపీఎల్ 2025లో 12 ఇన్నింగ్స్లో 166 స్ట్రైక్ రేట్తో 236 రన్స్ చేశాడు. దాంట్లో ఫోర్స్ కంటే సిక్సర్లే ఎక్కువ ఉన్నాయి. ఫైనల్లీ థ్యాంక్స్ టు వెస్టిండీస్ క్రికెటర్ అండ్ కామెంటేటర్ ఇయాన్ బిషప్. ఐపీఎల్ 2026లో ఆర్సీబీ పైన జరిగిన ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్లో అనికేత్ 18 బాల్స్లోనే 43 రన్స్ చేశాడు. ఆ టైంలో అనికేత్ ఇన్స్పైరింగ్ స్టోరీని ఇయాన్ బిషప్ కామెంటరీలో చెప్పి
ప్రపంచానికి అనికేత్ స్టోరీతో పాటు అన్నోన్ హీరో అయిన తన అంకుల్ అమిత్ వర్మ స్టోరీని కూడా వినిపించాడు. అనికేత్ భోపాల్కి వచ్చినప్పుడు తన అంకుల్ అమిత్ ఏజ్ 15-16 ఉంటాయి. ఆ ఏజ్లోనే తన ఫ్యామిలీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అర్థం చేసుకున్న అమిత్ వర్మ తన ఎడ్యుకేషన్ మానేసి జాబ్లో జాయిన్ అయ్యాడు. హాఫ్ ఆఫ్ ద శాలరీ అనికేత్ కోసమే ఖర్చు చేసేవాడు. అనికేత్ డివిజనల్ మ్యాచ్ ఆడే టైంలో కమ్యూనికేషన్లో ఉండడానికి అప్పు చేసి మరీ ఫోన్ కొనిచ్చాడు. తన అంకుల్ తన కోసం ఎన్నో సాక్రిఫైసెస్ చేశాడని, తన లైఫ్లో ఎంతోమంది ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ ఉన్నా తన ఫస్ట్ ఇన్స్పిరేషన్ మాత్రం తన మామయ్యే అని అనికేత్ చెప్పాడు. అనికేత్ తన ఫస్ట్ శాలరీ రాగానే తన మామయ్యకి బ్రాండెడ్ షూస్ కొనిచ్చాడు. ఇది అనికేత్ సక్సెస్ మాత్రమే కాదు, వెనుకుండి నడిపించిన తన మామయ్యది కూడా. తన ఫేవరెట్ ఫార్మాట్ T20 అయినా టీమిండియాకి టెస్ట్ క్రికెట్ ఆడాలనేది అనికేత్ డ్రీమ్. తన డ్రీమ్ త్వరలోనే ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుందాం. అనికేత్ ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీని తప్పకుండా షేర్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.